హైదరాబాద్ నగర శివార్లలోని కొంపల్లి ప్రాంతం వి కన్వెన్షన్ సెంటర్. లోపల హాలు డెకరేషను సినిమా సెట్టింగ్ తలదన్నేలా ఉంది. దగదగ మెరుస్తున్న లైట్ల వెలుగులో పట్టాపగలలా విరిగిపోతోంది. హాయ్, నేను మీ సాయి కుమార్ రెడ్డి. మన యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్బి భారత్ వీక్షకులందరికీ నా ప్రియమిత్రుడు భాస్కర్ రెడ్డి వారి సతీమణి రాజేశ్వరి గారుల మనవడు మనవరాలు ధోతి ఫంక్షన్ సారీ ఫంక్షన్ సందర్శించడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ఉదయం గ్రూపు జనరల్ మేనేజర్ పర్సనల్ భాస్కర్ రెడ్డి గారి మనవరాలు మనవడు ధోతి ఫంక్షన్కి మా గ్రూపు ఫ్రెండ్స్ అందరం కూడా అటెండ్ అయ్యాం. మేమందరం కూడా ఆయన మీద ఎంతో అత్యంత అభిమానంతో వచ్చాము. ఆ ఫంక్షన్ని మీరు అందరూ వీక్షించాలని నేను కోరుకుంటున్నాను. బంధువులు, స్నేహితులు, అతిథులు అంతా ఆ కార్యక్రమానికి విచ్చేశారు. నా పేరు భాస్కర్ రెడ్డి. నేను సమ్ టైమ్ బ్యాక్ ఉదయం న్యూస్ పేపర్లో పనిచేశాను. వెన్ ఇట్ వాజ్ రన్నింగ్ ఇన్ ఫుల్ స్వింగ్, అది పెద్ద పీక్లో నడిచే దినాల్లో నేను సీనియర్ మేనేజర్ పిఏ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్కి పనిచేశాను. నాకు అందరూ కూడా ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు. తర్వాత వేరే వేరే కంపెనీలో మారి ప్రియా సిమెంట్లో కూడా జనరల్ మేనేజర్గా పనిచేశాను. మా అమ్మాయి అల్లుడు అందరూ అమెరికాలో ఉంటారు. అమ్మాయి పేరు దీపాలక్ష్మి, మా సన్నిల శ్రీకాంత్. వీళ్ళ పిల్లకాయలకి అంటే కూతురు కొడుక్కి సాంప్రదాయ సిద్ధంగా మన హిందూ ధర్మ ప్రకారంగా మనకు కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి హాఫ్ శారీ ఫంక్షన్ అయితేనే ధోతి ఫంక్షన్ అయితే ఇది నేను వాళ్ళకి అంతా ఇంప్రెస్ చేసి మన సాంప్రదాయాన్ని మనం కట్టుబడి ఉండాలా, దానికి అన్ని గౌరవించాలా. అప్పుడే మనకు మన సాంప్రదాయము మన కల్చరు మన మత పద్ధతులన్నీ నిలుస్తాయని చెప్పి వాళ్ళకి వాళ్ళకు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపించారు. చికాగోలో ఉంటుంది. చికాగోలో కూడా మన సాంప్రదాయాలను అనేక విధంగా వాళ్ళు గౌరవిస్తుంటారు. అది మనకు చాలా స్ఫూర్తిదాయకం. ఈ విధంగా మనము రాబోయే తరాల వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా నిర్వహిస్తుంటే ఇది ఒక విధంగా స్ఫూర్తిదాయకం ఉంటుంది. దీనికి నాకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ అయితే చుట్టుపక్కల అయితేనేమి మా నేను చేసిన ఎంప్లాయ్మెంట్లో అయితే ఉన్న బంధుమిత్రులకి క్లోజ్గా ఉన్న వాళ్ళకి అందరికీ పిలిచి నేను ఈ విధంగా ఆహ్వానించినాను. వాళ్ళందరూ ఈ విధంగా విచ్చేస్తున్నందుకు మాకు చాలా సంతోషదాయకం ఉంది. ఐఎమ్ వెరీ మచ్ అప్రిషియేటింగ్. అంత టైం డెడికేట్ చేస్తూ ఈవినింగ్ టైం అయినా రిమోట్ ఏరియా అయినా వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు మా ఆహ్వానం ఇచ్చి నాకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ రోజు అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉదయం గ్రూప్ పబ్లికేషన్స్లో జనరల్ మేనేజర్గా పనిచేసిన భాస్కర్ రెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమార్తె దీపాలక్ష్మి, అల్లుడు శ్రీకాంతుల కుమార్తె ధృతికి హాఫ్ సారీ, యువన్ కాస్తికేలకు ధోతి ఫంక్షన్ కనులు పండుగగా జరిగింది.
దీపలక్ష్మి పట్టుచీర కట్టుకుని వడ్డానం పెట్టుకుని అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా, శ్రీకాంత్ పంచకట్టలో తెలుగింటి అల్లుడిలా సాంప్రదాయ పద్ధతిలో కార్యక్రమానికి విచ్చేశారు. ధృతి ఓణిలో కార్తికేయ దోతి కట్టుకుని తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించారు. వీరికి అమ్మాయిలు కోలాటాలతో హాలులోకి స్వాగతం పలికారు. వీణుల విందువైన శ్రావ్యమైన సంగీత ధ్వనుల మధ్య సినిమా పాటల పోరులో వీరంతా వేదిక మీదికి వచ్చారు. పాటలకు అనుగుణంగా దీపలక్ష్మి, శ్రీకాంత, ధృతి, కార్తికేయ కోలాటం చేసిన అమ్మాయిలతో కలిసి లయబద్ధంగా డాన్సులు చేయడం విశేషం.
ತಂಜಿಕ್ಕೊಂಜಿಕ್ಕೋ ಮುಂದಿರಿ ಮುತ್ತೊಳಿಸಿಂದಿಕ್ಕೋ ಮಂದಿರಿಗಳ ಸುಂದರಿ ಮಾವೆ ತಾಂಗಿ ನಕ್ಕ ತಗದಿಮಿಯಾಡು ತಂಗದಿಲಾವೆ ಕುಕ್ಕುರು ಕುರುಕುರು ಕೋಳಿ ಕುರುವೆ ಕುನ್ನಿ ಮನಸ್ಸೈಯೋ ಎಲ್ಲಾಡಿ ಪೂರ್ವನೆ ಕೊಟ್ಟಿ ವಿಳಿಕೆನೆ ಮಾರ ನಿನ್ನೆ ಕೂಗಿ ಸೊಳಗಿ ಕೊಟ್ಟಿ ವಿಳಿಕೆನೆ ಕುಕ್ಕುರು ಕುರುಕುರು ಕೋಳಿ ಕುರುವೆ ಕುನ್ನಿ ಮನಸ್ಸೈಯೋ ಎಲ್ಲಾಡಿ ಪೂರ್ವನೆ ಕೊಟ್ಟಿ ವಿಳಿಕೆನೆ ಮಾರ ನಿನ್ನೆ ಕೂಗಿ ಸೊಳಗಿ ಕೊಟ್ಟಿ ವಿಳಿಕೆನೆ అమెరికాలోని చికాగోలో స్థిరపడిన దీపాలక్ష్మి, శ్రీకాంత్లు ఈ కార్యక్రమాన్ని అమెరికాలో కాకుండా మాతృదేశం మీద మమకారంతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో జన్మభూమికి తిరిగి వచ్చి హైదరాబాద్ నగరంలో ఆత్మీయుల మధ్య జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడంలో భాస్కర్ రెడ్డి గారి కృషి ఎంతైనా ఉంది. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే తన మనవరాలి ఓని, మనవడు ధోతి ఫంక్షను హైదరాబాద్లో చేద్దామని ఆయన పట్టుపడటంతో ఈ కార్యక్రమం వీ కన్వెన్షన్లో ఒక పండుగలా జరిగింది. చాలా కష్టంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేశాను. బికాస్ నేను చాలా నేను వేసుకుంటాను కాబట్టి ఆర్గనైజింగ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో కమ్యూనికేటింగ్ ఈవెంట్ మేనేజర్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ. ఓకే, బట్ ఎనీవేస్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. My cousins and my brother-in-law, my mom, my sisters, my attamma, my mom, అందరూ చాలా ఇష్టపడ్డారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమానికి వచ్చిన బంధువులు, ఆత్మీయులు వేదిక మీద ఆసీనులైన ధృతి కార్తికేయులను అక్షింతలతో ఆశీర్వదించారు.
భాస్కర్ రెడ్డి గారు, ఉదయం గ్రూపు, పెన్నా సిమెంట్ కంపెనీ మిత్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఆయనకు తమ అభినందనలు తెలియచేశారు. తమ మనవడు మనవరాలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించమని భాస్కర్ రెడ్డి దంపతులు ఆశీర్వదించారు. ధృతి కార్తికేయ చదువు సంధ్యలతో పాటు ఆటపాటలలో కూడా తమ ప్రతిభను కనబరుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. రాత్రి 10 గంటల వరకు అందరి ఆటపాటల మధ్య ఈ కార్యక్రమం ఒక పండుగలా జరిగింది. ఎస్ఆర్బి భారత్ ఛానల్ అధినేత సాయికుమార్ రెడ్డి తన టీంతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేసి ధృతి కార్తికేయులను ఆశీర్వదించారు. వేడుక ముగిసిన అనంతరం అందరూ చక్కటి విందు భోజనం ఆరగించారు. శ్రీకాంత్ నిజంగా బంగారం లాంటి అల్లుడని, అలాంటి అల్లుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని భాస్కర్ రెడ్డి అల్లుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ భాస్కర్ రెడ్డి తన కృతజ్ఞతలు తెలియజేశారు. హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీకాంత్, మా వైఫ్ పేరు దీపాలక్ష్మి. సో ఈరోజు మేము ఇక్కడ మా అబ్బాయి అమ్మాయి శారీ అండ్ ధోతి ఫంక్షన్ చేస్తున్నాం. మా ప్రాపర్ వచ్చేసి సంగారెడ్డి, మా డాడీ లేట్ యాదగిరి గౌడ్, మా అమ్మగారు స్వరూపారాణి, మా అత్తయ్య రాజేశ్వరి అండ్ మా మామయ్య గారు భాస్కర్ రెడ్డి. మా మామయ్య గారి ప్రోత్సాహంతో అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రోత్సాహంతో ఇక్కడ ఈ ఫంక్షన్ ఇండియాలో జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాము. సో ప్రజెంట్గా నేను షికాగోలో సెటిల్ అయ్యాను. అక్కడ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, వర్కింగ్ ఫర్ డిఫరెంట్ క్లయింట్స్. సో నేను ఆల్మోస్ట్ లైక్ 20 years అయింది ఇక్కడ నుండి యూఎస్కి వెళ్ళి అక్కడ మై మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ తర్వాత వర్క్ విత్ డిఫరెంట్ క్లయింట్స్. నౌ ఐఎమ్ వెల్ సెటిల్ దేర్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ వీ ప్లాన్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ ఇక్కడ మెయిన్ కారణం, ఈరోజు ఇక్కడ చేయడానికి కారణం మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా మామయ్య వాళ్ళు అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ ఫంక్షన్ చేశాము. అందరు వచ్చి మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈరోజు మా పిల్లల్ని ఆశీర్వదించారు. అందరూ ఇక్కడికి టైం స్పెండ్ చేసినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్.